రిలాక్స్ అవ్వకురా. తాతయ్య అంత ఈజీగా ఒప్పుకోరని నీకు కూడా తెలుసు కదా. చెప్పమ్మా, ఇందాకేదో మాట్లాడాలన్నావు. అదే ఈ పెళ్లి జరిగితే మా అక్క ప్రాణాలతో ఉండదు. మా పేర్లు బయట పెట్టకుండా నిజం చెప్పు. అదే అన్నయ్య, చెప్పమ్మా. వదిన గురించి నీతో మాట్లాడాలన్నయ్య. ఏ విషయమమ్మా? అన్నయ్య, ఈ పెళ్లి గురించి వదిన ఏమనుకుంటుందో నీకు తెలుసా? ఏమనుకుంటుంది? వదినికి ఈ పెళ్లి ఇవే గోపి పొంతులో పిలుస్తుంటే దాంతో మాట్లాడి వస్తున్నా, ఇప్పుడే వస్తా. అన్నయ్య, అన్నయ్యకి నిజం చెప్దామంటే కుదరట్లేదు. పోనీ పెద్దయ్యకైనా చెప్తావా? ఏంటి శ్రీలక్ష్మి అలా ఉన్నావు? వదిన గురించి ఆలోచిస్తున్నాను పెద్దయ్య. వదిన గురించా? ఏం ఆలోచిస్తున్నావు? వదినికి ఈ పెళ్లి ఇట్టం లేదనిపిస్తుంది పెద్దయ్య. ఇట్టం లేని పెళ్లి చేస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయా పెద్దయ్య? నీకిలా అనిపించడంలో తప్పు లేదమ్మా. తన ప్రవర్తన చూశాక ఎవరికైనా ఇలాంటి అనుమానం రాక తప్పదు. సింధుజాక్షికి ఇష్టం లేనిది పెళ్లి కాదు. ఈ పల్లెటూర్లు, ఈ వాతావరణం, ఈ ఆచారాలు, సాంప్రదాయాలు. దానికి తోడు సింధుజాక్షి ఒంటరిగా ఎక్కడా బతకలేదమ్మా. రే, వాళ్ళంతా ప్రశాంతంగా ఏం మాట్లాడుకుంటున్నారు? రే, ఆ లక్ష్మి చెప్పదురా. చెప్పకపోతే పోనీ అక్క, నిన్ను ఎలాగైనా నేను పంపిస్తాను. పడాల వారి పెండ్లి వేడుక. గోపి వెడ్స్ సింధుజాక్షి. ఏటే లక్ష్మి, నీకు కూడా పెళ్లి కుదిరినాదంట కదా? పప్పన్నం ఎప్పుడెట్టిస్తున్నావు? పనిలో పనిగా మీ గోపన్నయ్య పెళ్ళిలోనే నీ పెళ్లి కూడా చేసుకోవాల్సిందే లక్ష్మి. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు కదత్తా. దాని టైం వచ్చినప్పుడు అది జరుగుతాదిలే, మీరు కానివ్వండి. అదేంటే లక్ష్మి, యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చినా చదువుకోకుండా పెళ్ళెందుకు చేసుకుంటున్నావు? పెళ్ళయ్యాక వాళ్లే నన్ను చదివిస్తామన్నారు. కాదు కాదు, చదివిస్తామంటేనే మా నాన్న పెళ్లి కుదిర్చారు. మీరు తాగండి, టీ చల్లగా అయిపోద్ది. నాన్న చెప్పింది గుర్తున్నది కదా? అవునే లక్ష్మి, గుడి నుంచి మీ ఇంటికి వెళ్ళకంట తిన్నగా మా ఇంటికి వచ్చేసినవేటి? అక్కడ మీ అమ్మ ఊరికే కంగారు పడిపోగలదు. ఇంటికెళ్ళు. అమ్మ కంగారు పడితే ధైర్యం చెప్పడానికి మా నాన్న ఉన్నారు. ఇందుకే అన్నయ్య ఎక్కడా? అన్నయ్య, అన్నయ్య, చూసావమ్మా దాని వాళ్ళకు పతి దాంట్లోని పానకంలో పడుకులా దూరిపోతుంది. మన బంగ్లా ముందు ముగ్గేసి అందర్నీ ముగ్గులో దించేసినది. ఎవరిని చూసినా లక్ష్మి 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 అంటున్నారు. లక్ష్మి గురించే మాట్లాడుతున్నారు. సొంత అన్నయ్య పెళ్లిలో సొంత సెల్లిలే పరాయిదానిలా మిగిలిపోతున్నది. నువ్వు బాధపడకే మంగ, నువ్వు బాధపడటం ఇట్టం లేకే ఆ లక్ష్మికి సంబంధం చూసినాను. రేపో మాపో దానికి పెళ్ళయి వెళ్ళిపోద్ది. అప్పుడు నీకు ఏ అడ్డు ఉండదు. నువ్వెళ్ళి ఆ గోరింట కట్రా పో. అన్నయ్య, అన్నయ్య, ఏటన్నయ్యా ఏటలా మరి వదినకి నువ్వంటే ఇట్టమో లేదో తెలుసుకున్నావా అన్నయ్య? వదినని సొత్తుంటే ఈ పెళ్లి తనకి ఇట్టం లేదేమో అనిపిస్తుండదన్నయ్య. తను పట్నంలో పెరిగిన అమ్మాయి. ఈ ఊరంటే చిన్నప్పటి నుంచి ఇష్టం లేని అమ్మాయి. మళ్ళీ ఈ ఊర్లోనే బ్రతకాలంటే అలాగే ఉంటుంది కదా లక్ష్మి. కానీ చాలా తక్కువ టైంలోనే
అన్నీ సర్దుకుంటాయి. అట ఎట్ట చెప్తున్నావన్నయ్య? అసలు వదిన గురించి నీకెట్టా తెలుసు? లక్ష్మి, ఇప్పటి వరకు నా మనసులో ఈ చెక్క పెట్టెలో దాచుకున్న విషయం ఒకటి నీకు చెప్పాలి. ఏటన్నయ్య అది? నీ వదిని నేను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను లక్ష్మి. అవునా? వదినేమో పట్నంలో ఉంటది, నువ్వేమో ఊళ్ళో ఉంటావు. మధ్యలో ఈ ప్రేమ ఎక్కడి నుంచి పుట్టిందన్నయ్య? చెప్పు చెప్పు చెప్పు. అప్పుడు మీ వదినకి 5వ ఏట అనుకుంటా. తాతయ్య తాతయ్య ఎక్కడున్నావు? నేను పట్టుకుంటా. ఇక్కడున్నా. తాతయ్య ఇక్కడ నువ్వు నాకు దొరికిపోతావు. తాతయ్య తాతయ్య సింధు సాక్షి. అలా మొదటిసారి మా ఇద్దరినీ కలిపింది ఈ రిబ్బన్.